నేను చెప్పగలను ఒక ధైర్యం రావాలి. ఈ స్టేజ్ అనేది, ఈ వెస్టీజ్ అని స్టేజ్ ప్రెస్టేజ్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ప్రతి ఒక్క లీడర్ ని ఒక అద్భుతమైన లీడర్ గా తయారు చేస్తుంది ఈ స్టేజ్. ఇక్కడికి ఎవరైతే ధైర్యంగా వచ్చి నిలబడి ఎస్ నా పేరు నేను అని చెప్పేసి వెళ్ళిపోయినా చాలు. ఆ క్షణికి ఇక్కడికి వచ్చి తన పేరు కూడా మర్చిపోయి నేను అని చెప్పేసి వెళ్ళిపోయినా చాలు. ఫస్ట్ టైం సెకండ్ టైం నుంచి అనర్గళంగా మాట్లాడిస్తుంది ఈ స్టేజ్. కనుక ఎవరికైనా అవకాశం వస్తే వెంటనే ఈ స్టేజ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించేయండి. ప్రెస్టేజ్ ని క్రియేట్ చేస్తుంది ఈ వెస్టేజ్. ఒక్కసారి అటువంటి ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి దగ్గర ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. ఓకే, మీకు ఏమి చెప్పారనే విషయానికి వస్తే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేయడంలోనే ఫస్ట్ తొలి విజయం అది. ప్రతి ఒక్కరు కూడా అలాగే ముందుకు వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మన దగ్గర ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడాను లీడర్స్ ని క్రియేట్ చేయాలి. మనమే వెళ్ళి రోజు ప్లాన్ చెప్పేస్తానమ్మా, నేనే వెళ్ళి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఎప్పటికీ లీడర్స్ తయారవరు, వాళ్ళు యూజర్స్ లాగానే ఉండిపోతారు. అవకాశాలు ఇవ్వండి. అవకాశాలు ఇవ్వగలిగే శక్తి బయటనే లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఇక్కడ అవకాశాలు ఇచ్చే శక్తి ఇక్కడ మాత్రమే ఉంది. ఎస్, సో ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, అసలు వాడాల్సిన అవసరం ఏముంది, ఏ ప్రొడక్ట్ ఉన్నాయని కొన్ని ప్రొడక్ట్ల గురించి మాత్రమే మనకి మేడం చెప్పడం జరిగింది. అయితే బేసిక్ ఆన్ మన ఇండియాలో ఎక్కువ శాతం ఇబ్బంది పడుతుంది ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఏంటిది? న్యూట్రిషన్ డెఫిషియన్సీ. మన పోషక విలువల కొరత వల్లనే ఈ రోజు అందరూ కూడా అనారోగ్య పాలవుతున్నారు. ఆ పోషక విలువల కొరతనే మనం దాన్ని పూర్తి చేసేస్తే హాస్పిటల్ వెళ్ళవసరం లేదు. ఎస్ఆర్నో? దానికి చక్కనైన వర్డ్ మన కంపెనీ ఏం చెప్పిందంటే ఆహారమే మందుగా పనిచేస్తే మందులు ఎందుకు ఆహారంగా మింగుతాం? అర్థమైందా? ఆహారమే మందుగా పనిచేయాలి, కానీ మందులు ఆహారం కాకూడదు అనే ఒక నినాదంతో ఈ కంపెనీ మన ముందుకు వచ్చింది. అటువంటి ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ లో ఏమి కావాలో దాన్ని ముందుగుండగానే మరొక 20-20 ఇయర్స్ తర్వాత మన భారతదేశంలో ఎలాంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడతారో దాన్ని ఆనాడే క్యాలిక్యులేషన్ చేసి అప్పటి నుంచే నేటి తరానికి ఏమి కావాలో కంపెనీ ముందుగానే ఆలోచించి అన్ని కూడా ప్రొడక్ట్ అన్ని కూడా మనకు తయారు చేసి ఇస్తుంది. అంత ముందు చూపుతూ ఉండి మన అందరికీ కూడా ముందుకు నడిపించి మన అందరి ఆరోగ్యాలు కాపాడిన గౌతమ్ బాలి గారికి ఒకసారి హ్యాండ్స్ అప్ ప్లీజ్. గట్టిగా. ఎందుకంటే మనందరూ గొప్ప వాళ్ళగా అవడానికి వచ్చాం. చప్పట్లు కూడా గొప్పగా ఉండాలి, చప్పగా ఉండకూడదు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, రైట్. ఈ రోజు గ్రేట్ డే, ప్రతిరోజు గ్రేట్ డే. రేపు అనేది మన జీవితంలో ఉంటుందో లేదో ఏమీ తెలియదు. ఈ రోజు మనం ఫ్యామిలీకి మనం ఏమి మిగిల్చి వెళ్ళాము, ఏమి చేసాము అనేది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? మరి ఈ రోజు గ్రేట్ డేగా మనకు మిగలాలి అనుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒకటి నేను నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా లెర్న్ ఎవ్రీథింగ్ లెర్నర్. ప్రతిరోజు నిరంతర విద్యార్థిగా ఉండగలిగితే ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటే అద్భుతమైన లీడర్ గా మనందరూ కూడా తయారవడానికి అవకాశం ఉంది వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, ఏమేమి ఉన్నాయి ఇక్కడికి మనకు అన్ని తెలుసుకున్నాం. ఆ వాటిలో భాగంగా ఫస్ట్ మనందరికి చెప్పుకున్న షార్ట్ కట్ లో మేడం గారు చెప్పారు, బట్ మన దగ్గర హెల్త్ ప్రొడక్ట్ ఉంటాయి. ఇస్తాను చెప్పారు కదా. ఇది ఎవరు వాడాలంటే అందరూ వాడాలి. అనారోగ్యం లేని వాళ్ళు వాడాలి, ఉన్న వాళ్ళు వాడాలి. నెక్స్ట్ ఏముంటాయంటే హోమ్ కేర్, సబ్బు సర్పు షాంపూ ఐరన్ టీపడి ఫ్లోర్ క్లీనర్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. రైటా? మరి ఇవన్నీ బయట కొనుక్కుంటున్నాం కదా, మరి ఇవన్నీ వాడేస్తున్నాం. ఇంకా ఏమున్నాయంటే మన దగ్గర బ్యూటీకే అద్దం ఎలా వదలం మన అందరం. రైటా? అద్దం పట్టుకుంటే అరగంట వదలం. దుబ్బిందే పామి తోమి చిన్నగా ఎలా ఉంటుంది? ఎందుకు అందంగా కనిపించాలనే ఒక ఆలోచన భావన. అందరూ కూడా నేను అందంగా ఉండాలని. తప్పేం లేదు, ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను బాగున్నాను అనుకోకపోతే ముందు నీరసం అయిపోతాను. రైటా? ఎస్, నేను అందగానే అనుకుని ఎవరికి వాళ్ళకి అనుకోవాలి. రోజు అనుకుంటారా? నేను అనుకుంటే శబాస్ నేను అందగానే అనుకుంటాను. మరి నాకు నేను అనుకోకపోతే ఇంకెవరు అంటారు? ఓకేనా? రైట్. సో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఇక్కడ అద్భుతం. న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా తీసుకునేవి మన దగ్గర అన్ని ఉంటాయి. సో ఈ వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు. ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే ఈ రోజు భారతదేశం భవిత బాగుండాలి అనుకుంటే రైతు బాగుండాలి. ఏం బాగుండాలి? రైతు బాగుండాలి. రైతు నమ్ముకునే భూమి బాగుండాలి. ఆ భూమి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. మరి ఇప్పుడు సారవంతంగా ఉందా? లేదు, క్షారవంతం అయిపోయింది.
ఏమైంది? క్షారవంతం అయిపోయింది. ఎందుకంటే తినేవాడు పెరిగాడు, పండించేవాడు తగ్గాడు. మీరు వీళ్ళందరికీ ఆహార నిల్వలు కావాలంటే విపరీతంగా ఎరువులు అలవాటు పడిపోయాం. ఆ ఎరువులు కెమికల్ వేసి 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 ఏమైందంటే ఆ భూమిని కాస్త విషం చేస్తాం మనం. ఎసానో మనమని ఎందుకంటారంటే నేను రైతు బిడ్డనే కనుక, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైతు మూలాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎసానో కాదని ఎవరైనా చెప్పండి. ఎక్కడో దగ్గర రైతు మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. సో అటువంటి భూమిని రక్షించుకోండి. రక్షించుకోకపోతే ఏమవుతుందంటే మరొక 10 సంవత్సరాల తర్వాత 2 పూటల తిండికే మన భారతదేశంలో తిండి దొరకదని అనాలిసిస్ చెప్తున్నాయి. ఎసానో రైటా? అలాంటి క్రమంలో ఏంటంటే రైతును కాపాడుకోవాలి. రైతును నమ్ముకునే భూమిని కాపాడుకోవాలంటే ఆ భూమికి కావాల్సింది ఏంటంటే పెస్టిసైడ్స్ కాదు, సారవంతమైన భూమి కావాలి అనుకుంటే మన పూర్వీకులు ఏదైతే పద్ధతిలో పండించేవారు, సో నేచురల్ గా వాళ్ళు పేడగత్తము ఇవన్నీ వేసి ఎలాంటి వాడారు? సేంద్రియ ఎరువులు వాడేవారు. ఆ సేంద్రియ ఎరువులనే మనకి ఆల్రెడీ తయారు చేసి ఇస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా రకరకాల టెక్నాలజీ కూడా వచ్చాయి, సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకోండి అని చెప్పేసి. మరి అవన్నీ కూడా మ్యాన్ పవర్ లేదు ఇప్పుడు రైతు దగ్గర. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మ్యాన్ పవర్ ఉండేది, ఇప్పుడు లేదు. మరి ఒక్కరైతే ఏం చేస్తాడు? ఏం తయారు చేసుకుంటాడు? అందుకే మన కంపెనీ ఏంటంటే నేచురల్ గా ప్రకృతి సిద్ధంగా వచ్చే వీటిని తీసుకొని మనకు నేచురల్ గా తయారు చేస్తుంది. భూమిని సారవంతంగా తయారు చేయడానికి, మొక్కకు కావాల్సిన పోషక విలువలు అందించడానికి మన దగ్గర సారవంతంగా 8 రకాల ప్రొడక్ట్లు అనేవి మన దగ్గర ఉంటున్నాయి. ఇవన్నీ రైతులుగా ఇవ్వగలిగితే, రైతు 2-3 ఎకరాలు ఉన్న రైతుకు 1 ఎకరాకైనా మార్చగలిగితే, రీసెంట్ గా పేపర్ లో చూడడం జరిగింది, 2 కోట్ల మంది రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే వాళ్ళని తయారు చేయగలిగామంట. మన వెస్టిజన్స్ అందులో ఎక్కువ బాగా ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ 2 కోట్ల మంది రైతులకు మనమే మార్చగలిగామంటే చూడండి. సేవ్ ఎర్త్ అనే ఒక యుద్ధం చేస్తున్నాం మనం. ఈ భూమిని కాపాడుకోవాలి, రైతుని కాపాడుకోవాలని. లేదు రైతు నాకు అవసరం లేదు అనుకుంటే మనకి ఆయనకి 10,000 భూమిలోకి వెళ్తే మనకి 5,000 లోపలికి వెళ్తే, లేదు అనుకుంటే గాలి పీల్చుకొని బతకాలి తప్ప ఏదే మార్గం లేదు. ఎసార్నో ఇలాంటి తరుణం రావచ్చేమో, ఇలాంటి ఆహారాలు దొరకని పరిస్థితుల్లో రావచ్చేమో అని చెప్పేసి ఒక 30 సంవత్సరాల క్రితం ఒక గ్రేట్ లీడర్ ఆయన ఆదిత్య 360 అని ఒక మూవీ తీశారు. ఆయన అందులో ఒక డైరెక్టర్ కి హ్యాండ్సప్ చెప్పాలి. ఆనాడే సినిమాలో దానికి కమెడియన్ గా తీసాడో ఏం తీసాడో తెలియదు, కానీ ఆయన క్యాలిక్యులేషన్ అద్భుతం చెప్పాలి. కూర కావాలంటే టాబ్లెట్, నీరు కావాలంటే ట్యాబుల్. చూసారా? అది ఎంతమంది చూసుంటారు? ఆదిత్య 369 సినిమా. అది మనం సినిమాగా చూసాం, కానీ అది నేడు నిజమైంది. ఇప్పుడు ప్రతిదానికి సప్లిమెంట్స్ వాడుతున్నామా లేదా? సప్లిమెంట్స్ వాడుతున్నామా లేదా? కరోనాలో అవన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడే చెప్పాడు, సప్లిమెంట్స్ వాడండి, డ్రగ్కు దూరంగా ఉండండి, ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే పోషక విలువల కొరతతో ఇబ్బంది పడే వాళ్ళందరూ వాడుకుంటే మీరు అందరూ హెల్తీగా ఉంటారని చెప్పడం జరిగింది. రైటా? మరి మన భారతదేశంలో చూసుకుంటే ఫుడ్ సప్లిమెంట్స్ లో అద్భుతమైన బిజినెస్ చేస్తుంది, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది మన వెస్టీజ్. ఒకసారి మన కంపెనీకి ఒకసారి గ్రాండ్ రానున్న కాలంలో 10 సంవత్సరాల్లోనైతే ప్రతి ఇంట్లో మన డబ్బా లేకపోతే ఆ ఇల్లు ఎక్కడికి ముందుకు పోవడానికి అవకాశం లేదు. మా ప్రతి ఇంట్లో మన ప్రొడక్ట్ ఉండాల్సిందే. ఎసానో అందుకే మన ఒక లీడర్ ఒక అద్భుతమైన చిలకతో చెప్తుంటారు, ఆకుముట్టని మేక లేదు, ఎన్టీఆర్ చేయని పాత్ర లేదు, వెస్టీజ్ ప్రొడక్ట్ లేని ఇల్లు ఉండదని చెప్పారు. అద్భుతమా? మరి వెస్టీజ్ ప్రొడక్ట్ లేని ఇల్లు లేదంటే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ లేని ఇల్లు కూడా ఉండనట్టే కదా. అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి బేసిక్ చెప్పారా లేదా? ఓకే. అయితే ఇప్పటి వరకు ప్రొడక్ట్